నిత్యం అభివృద్ధిని కోరుతూ దళిత భోజన ఉద్యమాలతో సపోర్ట్ చేస్తూ వాళ్ళలో కొంతమంది కూడా అమలు కావడం జరిగింది. అదేవిధంగా అగ్రవర్ణ బ్రాహ్మణ్య సామాజిక వ్యవస్థ వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి డాక్టర్ అంబేద్కర్ వరకు, ఆ తర్వాత కాంశీరామ్ వరకు ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారు. వారందరినీ స్మరించుకుంటూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మన వీరులకు గిరిజన మన వీరులకు దళిత భోజన మన వీరులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మహాత్మా జ్యోతిరావు పూలేకు భీమ్ కు బిర్సా ముండాకు భారత తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు గిరిజన హక్కుల పోరాట సంస్థ సంఘం హైదరాబాద్ లో ప్రారంభించి అటు రాయలసీమ జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో, కోస్తాంధ్ర జిల్లాల్లో, తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన గిరిజన ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగా నిస్వార్థంగా అమ్ముడుకొని నాయకత్వం కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక పెట్టుకొని గిరిజన జాతి ప్రజల కోసం, గిరిజన జాతికి సామాజిక గౌరవాన్ని తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి సందర్భం ఇది. అయితే ఈ సంఘం స్టార్ట్ 1997లో ప్రారంభమైన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఒకవైపు సంఘ నిర్మాణాన్ని చేపడుతూ మరొక వైపు సంఘ సమస్యల మీద పోరాడుతూ ఉంది. వీటన్నిటి మీద నిజంగా గిరిజన జాతి ప్రజలకు సామాజికంగా అన్యాయం జరుగుతుందని భావిస్తే మనమందరం కూడా కలిసికట్టుగా రాబోయే కాలంలో మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా మంది భావిస్తున్నట్లు గిరిజన జాతికి నిజంగా అన్యాయం జరిగిందా జరగలేదా అనే సందేహాలు కూడా ఉన్నాయి. వీటన్నిటి మీద ఈ 2 రోజులలో బయటి వ్యక్తులు ఎవరిని కూడా, అంటే బయటి వ్యక్తులు అంటే ఒక సంఘ అభివృద్ధిని, ఒక జాతి అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తులని కాకుండా వ్యక్తుల బయట వాళ్ళని, బయట చాలా మంది బీసీలలో, ఎస్సీలలో మేధావులుగా, నాయకులుగా కొనసాగుతున్న వాళ్ళు ఎవరు కూడా ఒక సరైనటువంటి సిద్ధాంత భూమిక లేకుండా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అటు సీమాంధ్రలో, తెలంగాణలో ఉండడం వల్ల ఇవాళ ఈ సమావేశానికి మనంగా అంబేద్కర్, మహనీయుడు పూలే ఇచ్చినటువంటి ఆ సిద్ధాంత భూమికను ఆధారం చేసుకుని పనిచేస్తున్నటువంటి వ్యక్తులంగా ఈ సంఘాన్ని మరింత వేగవంతంగా చేసి ఈ సమాజంలో గిరిజన జాతి ప్రజలకు సామాజిక విలువలు, సామాజిక గౌరవాన్ని తీసుకురావడానికి ఒక ప్రయత్నం ఇంకా ముందు చాలా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాల మీద పూర్తిగా లోతుగా విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీటి మీద ఒక స్పష్టమైన నిర్ణయంతో మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 2 రోజులు అతి కొద్ది మందితో, అంటే మేము హైదరాబాద్లో స్టార్ట్ చేసినప్పుడు ముగ్గురం ఉన్నాం.
అది ఉస్మానియా యూనివర్సిటీ జైల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ముగ్గురే. జరుగుతున్న పరిణామాలు అర్థం చేసుకొని ఈ 17 ఏళ్ల కాలంలో వేలాది గ్రామాలు, వందలాది మండలాలు తిరిగినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ సంఘంలో భాగస్వాములుగా కొనసాగుతున్న వాళ్ళు, అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి కరెక్ట్ ఒక నిర్ణయంతో మనం బయటకు వెళ్ళి మన జాతిని మనం కాపాడుకోవాల్సినటువంటి చారిత్రక సమయం వచ్చింది. ఇప్పుడు కనుక మనం సరైనటువంటి ఆలోచనలో మనం ఒక నిర్ణయాలు సరిగ్గా చేసుకోలేకపోతే భవిష్యత్తులో ఎరుకల జాతి ప్రజలు కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కావున ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ అంశాలపై జరిగేటువంటి ఈ సబ్జెక్టు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, అదేవిధంగా మీ అనుభవాలు దీంట్లో మీకు ఎక్కడైనా సందేహాలు వచ్చినా మనం డైరెక్ట్ ఆ సందేహాలు కూడా మనం పూర్తిగా వాటి మీద ఆ సందేహాలని పూర్తిగా తెలుసుకొని మనం బయటికి వెళ్ళి మన ఎరుక సమాజంలో మనం పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి వీటి మీద జరిగేటువంటి ప్రతి అంశం మీద కూడా మీ అభిప్రాయాలు కూడా తర్వాత మీరు చెప్పాల్సినటువంటి అవసరం, ఆ స్వేచ్ఛ అందరికీ కూడా ఉంటుంది. కాబట్టి ఇవాళ మొదటి సెషన్గా 11 గంటలు స్టార్ట్ అయితే బ్రాహ్మణిజం జన్మరహస్యం గ్రంథకర్త ఒక 10 పుస్తకాలు రాసి భారతదేశంలో బీటీ కోశం అనేటువంటి ఒక చారిత్రకారుడు చరిత్రని రాసగలుగుతున్నాడు. అటు తర్వాత భారతదేశంలో ప్రపంచంలో అత్యంత విశ్లేషణాత్మకంగా లోతుగా చరిత్రలోకి వెళ్ళి అసలు మనం ఎవరమని చెప్పినటువంటి అత్యంత గొప్ప మేధావి చరిత్రకారుడు మన కొత్త శివమూర్తి గారు ఇవాళ ఈ సెషన్కు అతను రాలేకపోతున్నాడు. అతను రేపు ఉదయం మనకు తప్పనిసరిగా అతను మనం కలుసుకునే అవకాశం రేపు మనకు ఉదయం ఉంది. నైట్ బయలుదేరి ఉదయం మనకు తప్పనిసరిగా రేపు ఉదయం కలుస్తాడు. అయితే మన వైకే గారు పేరు చెప్తేనే కోస్తాంధ్రలో, సీమాంధ్రలో, అదేవిధంగా తెలంగాణలో లక్షలాది మంది అసలు ఎరుకల జాతి ప్రజలంటే ఎరుకల జాతి ప్రజలు పేరు మీద ప్రజలకు దొంగని వేసేసి అనేక మందిని జైల్లో నిర్బంధించి ఎన్కౌంటర్లో హతమార్చినప్పుడు, హత్య చేసినప్పుడు అక్కడికి నేను వైద్యున్నాను, ఇది కూడా హత్య, ఇది ఎక్కడ వాళ్ళని ఉద్దేశపూర్వకంగా చంపారు అని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి స్టూవర్ట్పురం నుంచి రాష్ట్రంలో లక్షలాది మంది, కోట్లాది మందికి పరిచయమైనటువంటి వ్యక్తి, సామాజిక ఉద్యమకారుడు, మేధావి. మన ఎరుక జాతికి సంబంధించినటువంటి అనేక కేసులు జిల్లా కోర్టు నుంచి రాష్ట్ర అమెరికన్ వరకు కేసులు పరిష్కరించినటువంటి వ్యక్తి. ఈ సమావేశానికి పిలవగానే సార్ రావడం జరిగింది. అదేవిధంగా చంద్రన్ అంటే మనకు ప్రధానంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు. ప్రభుత్వం అసలు చర్చ జరిగినప్పుడు ఒక పార్టీ ప్రతినిధిగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రభుత్వంతో చర్చలో పాల్గొన్నటువంటి చంద్రన్న, అతను ఒక దళిత కుటుంబంలో పుట్టి అనేక ఉద్యమాలు చేసి ఇవాళ దళితమైన ఉద్యమాలని పూలే అంబేద్కర్ ఆలోచనలు తప్ప మార్క్సిజం నాగరికమైనటువంటి ఓ తప్పుడు సంకేతాలను ఈ భారతదేశంలో ఇచ్చి లక్షలాది మంది జైలు పాలు, ఎన్కౌంటర్లు, అనేక హత్యలకు గురైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి పూలే అంబేద్కర్ ఆలోచన వెలువనే ఈ భోజన విముక్తి లభిస్తుందని ఇవాళ రాష్ట్రంలో భోజన ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి అన్న మన చంద్రన్న గారు, అదేవిధంగా భువనేశ్వర్ గారు. ఇవాళ నాకు తెలిసినంత వరకు మనకు 1950లో రిజర్వేషన్ వచ్చిన తర్వాత, అంటే సీమాంధ్ర ప్రాంతంలో రిజర్వేషన్ వచ్చిన తర్వాత, రాజ్యాంగం దక్కగా రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఈనాటి వరకు కూడా పీజీ నుంచి పిహెచ్డి వరకు చాలా మంది, అంటే మనం వేల మీద లెక్క పెట్టుకునేటువంటి వ్యక్తులు రాష్ట్రంలో అనేక మంది ఉన్నారు. ఎవరు ఎంతవరకు చదువుకున్నా ఎల్కేజీ నుంచి పీజీ వరకు, లేకపోతే
ఐపీఎస్లో డాక్టర్లో ఇంజనీర్లో ఎవరు ఎంత మంది ఉన్నా ఈ రాష్ట్రంలో పూర్తిగా ఇవాళ 70-80% మన జాతి భాషని కోల్పోతున్న పరిస్థితి అలా రాష్ట్రంలో కనబడుతున్నది. ఈ విషయం మనం చెప్తున్నది కాదు, యునెస్కో అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ వాళ్ళు అంతరించిపోతున్న భాషల్లో ఎన్నో భాషలు ఉన్నది. మరి ఈ భాషని కాపాడుకోవాల్సినటువంటి అవసరం సమాజంలో ఉన్నటువంటి మేధావర్గం మీద, ఆ జాతీయంలో ఉన్నటువంటి మేధావర్గం మీద, ప్రజల మీద ఉందని చెప్పినప్పుడు ఒక సంవత్సరం క్రితం పరిచయమై ఇవాళ భాషకు జీవం పోస్తూ ఈ భాషకు అక్షరరూపాన్ని ఇచ్చి ఎరుకల జాతి ప్రజల్ని, అంటే భాష అంటే ఒక జాతికి జీవం లాంటిది. భాషను కోల్పోవడం అంటే మనం జీవాన్ని కోల్పోవడమే. చాలా మంది నేను చాలా జిల్లాల్లో మనం సమావేశాలు సదస్సులు జరుగుతున్నప్పుడు లేకపోతే గ్రూప్ మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం కనీసం కూడా మనం మన భాషలో మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి కారణం మనం భాషకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం. అందులో మన భాషని ఒక కులాన్ని ఇంకో కులం అంశవేసినట్లే ఒక ఆధిపత్య భాష ఇంకో భాషను కూడా మరి దాన్ని తొక్కివేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఎరుకల భాషకు పునర్జీవాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ భాషని వ్రాతపూర్వకంగా ఒక గ్రంథస్థం చేసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తీసుకెళ్లాలన్నటువంటి ఒక కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మన భువనేశ్వర్ గారు. మీ సహకారం కావాలి, దీన్ని అంతర్జాతీయ భాషల్లో ఆ స్థాయిలో నేను తీసుకెళ్తానని చెప్పినప్పుడు అతను నేను ఈ పుస్తకాన్ని రచనకు మీరు రచించినటువంటి మీరు తయారు చేసినటువంటి ఆ పుస్తకాన్ని మేము ప్రింట్ చేయడానికి, మేము ప్రపంచ స్థాయిలో తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ పంజాబ్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ప్రొఫెసర్లు మేధావి వర్గాన్ని కూడా మన భువనేశ్వర్ సార్ పరిచయం చేసి వాళ్ళకి హామీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ సమావేశానికి సార్ని కూడా పరిచయం చేయాలని మనం అనుకోవడం జరిగింది. అయితే మరి ఇంతకాలం మనలో చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళం, మన తాతలకు అక్షర జ్ఞానం లేకపోయినా మనము ఒక 50 ఏళ్ళ నుంచి చదువుకుంటూ ఏదో పుస్తకాలు చదువుకుంటూ డిగ్రీలు చదువుకుంటూ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా బతకాలని అనుకుంటున్న తరుణంలో మనం ఎక్కడ కూడా మనకు సంబంధించినటువంటి సమస్యల్ని మనం అక్షరాలని మనం పుస్తక రూపంలో పెట్టలేనటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో చాలా ఉంది. అయితే మన ఎరుకల హక్కుల పోరాటం చేసిన పరిశోధన మనం చరిత్రలోకి వెళ్ళి అసలు అనేక అంశాలను నేను ఆ సబ్జెక్ట్ వారిగా ఆ చర్చల్లో నేను ఆ అంశాల వారిగా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వాటి మీద పూర్తి వివరణ ఇస్తాను. అదేవిధంగా మనకు ముఖ్య అతిథులుగా మరి ఈనాటి మొదటి సెషన్ కంప్లీట్ అయ్యి రెండో సెషన్ వెళ్ళే పరిస్థితుల్లో మనం ఆలస్యంగా ప్రారంభమయ్యాం. కాబట్టి దాదాపుగా అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు 99% చదువుకున్న వాళ్ళే ఉన్నారు, సంఘంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం జాతి అభివృద్ధి కోరుకున్న వాళ్ళం. కాబట్టి ఈ 2 రోజుల కార్యక్రమానికి మీరు ఇప్పుడు ఎంతమంది వచ్చిందో ఇప్పుడు జిల్లాల నుంచి కూడా అంతమంది వస్తున్నారు. ఇప్పుడు వరంగల్ నుంచి ఆల్రెడీ ఒక వెహికల్ ఇప్పుడు దగ్గరలో ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి నుంచి మిగతా అన్ని జిల్లాల నుంచి సాయంత్రం వరకు కూడా చేరుకుంటారు. అందరినీ వేదిక నుంచి ముఖ్య అతిథుల్ని ముందుగా వాళ్ళని మాట్లాడించడం మన గౌరవప్రదంగా ఉంటుంది. కాబట్టి మన వైద్య గారిని మన ఎరుకల జాతిని ఉద్దేశించి ఈ సమాజంలో మేము ఎలా ఉండాలి, ఏం చేయాలి, సంఘ భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని జాతికి సూచించాల్సిందిగా కోరుతూ మాట్లాడాల్సిందిగా ఎరుకల జాతికి నమస్కరిస్తున్నాను. ఉద్యోగకారులు, ఎరుకల జాతి వర్తమాన కాలంలో ఒక ఉత్తమమైన ఉదాత్తమైన గంట ప్రభాకర్
ముఖ్యంగా ఏ స్ఫూర్తికరమైతే దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఆ పొలానికి దగ్గరలో చీరాలు ఉంటూ అనేక విరోచిత పోరాటాల్లో నిలబడి సాక్షించి అతికించి శత్రువుడికి నిద్రపోకుండా చేస్తున్నటువంటి మా సోదరుడు మోహన్ కుమార్ ధర్మాడు ఈ సమాజం మారాలని అది ఎప్పుడో ఉండాలనే సాధ్యమని అది ఈ దేశానికి చాలా అత్యంత ఆవశ్యకతగా ముందుకు వచ్చిందని భావించి ఆ విప్లవంలో భాగంగా నా జీవితాలలో కేవలం ప్రవేశపెట్టడం కాకుండా అంకితం చేసి రాష్ట్ర స్థాయిలో అలాంటి మహావిద్యాన్ని నడిపి చరిత్రలో స్థానం సంపాదించుకున్నటువంటి సోదరుడు మిత్రుడు కాంగ్రెస్ చంద్రమ్మ ఇక అలవలసినటువంటి ఇక పురోగమించాల్సినటువంటి దశ దిశ ఆ దశ దిశ నిర్దేశం కోసం ఇక్కడికి దూర తీర రాష్ట్రాల నుండి విద్యాసంస్థల నుండి పొలాల నుండి ఫ్యాక్టరీల నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న కంపెనీల నుండి పూర్తి కాలపు కార్యకర్తలుగా అంకితమైపోయినటువంటి కార్యక్షేత్రాల నుండి ఇప్పుడు విచ్చేసిన మీ అందరికీ కూడా సామాజిక న్యాయ ఉద్యమం తరఫున మీకు మనస్ఫూర్తిగా మీ అందరూ మనం ఇప్పుడు ఒక మలుపు సంధి దశలో నిన్నగా మొన్న 3 రోజుల క్రితమే ఈ